హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెట్ 2024 జూన్ సైకిల్ ఎగ్జామినేషన్ యొక్క అడ్మిట్ కార్డ్స్ని అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసేసారు. అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న లింక్ ఏదైతే ఉందో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఒక విండో ఓపెన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్తో పాటు. సో ఈ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. అయితే మీ అడ్మిట్ కార్డ్స్ని చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్. దాంతోపాటు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, యాజ్ వెల్ యాజ్ మీరు ఎక్కడ ఏ ఎగ్జామినేషన్ సెంటర్లో మీ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారో ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రాపర్గా చూసుకోండి. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ ఎందుకు ఇంత లేట్గా రిలీజ్ అయింది అనే విషయం పైన చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నారండి. ఒక పక్క నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నీట్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో జరిగినట్టు సో ఎన్టీఏ పైన కొందరు సుప్రీంకోర్టులో కేసు వేశారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే సుప్రీంకోర్టు కూడా ఎన్టీఏ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది, మీరు ఎందుకు ఈ రకంగా చేశారు అని. సో ఈ ఇష్యూలో నెట్ ఎగ్జామినేషన్ ఏమన్నా పోస్ట్పోన్ అవుతుందా అని చాలామంది వెయిట్ చేశారు. కానీ ఫైనల్గా అడ్మిట్ కార్డ్స్ని రిలీజ్ చేసేసారు. అయితే ఒక్కసారి మీరు పబ్లిక్ నోటీస్ చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, దీనికన్నా ముందు కూడా మనం క్లియర్గా చెప్పాం. అయితే ఈ ఎగ్జామినేషన్ అన్నది 18th జూన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ ఆన్లైన్ మోడ్లో కాదు, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అయితే మీ సబ్జెక్ట్ ఏ షిఫ్ట్లో ఆర్గనైజ్ చేస్తున్నారో ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. అందుకే మీ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. సో మీరు ఈసారి ఓఎంఆర్ షీట్ ద్వారా ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. 2 షిఫ్ట్స్ చూడండి. జూన్ 18th మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అందులో ఈ సబ్జెక్ట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. 42 సబ్జెక్ట్స్. ఇందులో మీ సబ్జెక్ట్ ఉంటే మీ ఎగ్జామినేషన్ మార్నింగ్ షిఫ్ట్ 9:30 నుండి 12:30 PM మధ్యలో ఆర్గనైజ్ చేస్తారు. కానీ ఎగ్జామినేషన్ సెంటర్కి 1 hour ముందు వెళ్ళిపోండి. అయితే ఒకవేళ మీ సబ్జెక్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉంటే సో మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల మధ్యలో ఆర్గనైజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎగ్జామినేషన్కి మీరు అట్లీస్ట్ 1 hour ముందు వెళ్ళండి. మీ సబ్జెక్ట్ చూసుకోండి, అడ్మిట్ కార్డ్స్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, మిస్టేక్స్ ఉన్నాయా, ఒక సబ్జెక్ట్ బదులుగా వేరే సబ్జెక్ట్ వచ్చేసిందా, ఇదంతా ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి నేను సపరేట్గా వీడియో కూడా వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే నీట్ ఎగ్జామినేషన్ వల్ల నెట్ ఎగ్జామినేషన్ పైన ఎటువంటి ప్రభావం లేదు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అదేంటంటే ఎన్టీఏ. నేను దీనికన్నా ముందు కూడా చాలా వీడియోస్ని దీనిపైన వేశానండి. ఎన్టీఏ దాని క్రెడిబిలిటీ ఏదైతే ఉందో స్లోగా కోల్పోతుంది. ఎందుకంటే ఇన్ని ఎగ్జామినేషన్స్ని ఆర్గనైజ్ చేసే ప్రాసెస్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ నెట్ ఎగ్జామినేషనే కాదు, నీట్ ఎగ్జామినేషనే కాదు, ఇంకా చాలా దాదాపుగా 10 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్గనైజ్ చేస్తుందన్నమాట. అయితే ఇన్ని ఎగ్జామినేషన్స్ ఆర్గనైజ్ చేసే ప్రాసెస్లో ఎన్టీఏ దాని క్రెడిబిలిటీ ఏమన్నా కోల్పోతుందా అని చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అయితే సుప్రీం కోర్టు కూడా ఎన్టీఏకి ఏం డైరెక్షన్స్ ఇచ్చింది అంటే, సో మీరు ఎందుకు ఈ రకంగా ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేశారో, ఎందుకు ఈ రకంగా మార్క్స్ని యాడ్ చేశారో, మార్క్స్లో ఇంత సో అన్క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎందుకు మెన్షన్ చేశారో అని ఈ రకంగా క్వశ్చన్స్ కూడా రైజ్ చేసింది. ఈరోజు మనకు నీట్ ఎగ్జామ్ ఉన్నప్పటికి కూడా ఫ్యూచర్లో సో మనకు నెట్ ఎగ్జామినేషన్ వరకు కూడా అది రావచ్చు అన్నమాట. సో నెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఆన్లైన్లో ఆర్గనైజ్ చేశారో దేశవ్యాప్తంగా కొన్ని సెంటర్స్లో ఎగ్జామినేషన్ లేట్గా స్టార్ట్ కావడము, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడము, ఈ రకంగా జరిగిన సందర్భాలు ఉన్నాయన్నమాట. కానీ నీట్ లాంటి ఇంత భారీ ఎత్తులో ఎగ్జామినేషన్లోనే ఇటువంటి ఇష్యూస్ జరిగితే అది కూడా ఎన్టీఏ ద్వారా మనకు నెట్ ఎగ్జామినేషన్లో జరగవన్న గ్యారంటీ ఏంటి? అయితే దీన్ని బేస్ చేసుకొని సో ఖచ్చితంగా సో దీనికన్నా ముందు మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూజీసీ వాళ్ళే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ద్వారా నెట్ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే నేను నెట్ ఎగ్జామినేషన్ విత్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యానో ఇన్ ద ఇయర్ 2009, అప్పుడు యూజీసీ వాళ్ళే ఆర్గనైజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత సిబిఎస్ఈకి ఇచ్చేశారు. ఇప్పుడు 2018 నుండి ఎన్టీఏకి ఇచ్చారన్నమాట. సో నాకు తెలిసినంత వరకు మళ్ళీ నెట్ ఎగ్జామినేషన్ని యూజీసీ వాళ్ళు తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ యొక్క వాల్యూ కూడా చాలా చాలా ఎక్కువ. చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా నెట్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్ కావాలి అని స్పెసిఫికల్గా చెప్తున్నారన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని 100% ఇన్ ఫ్యూచర్ సో మళ్ళీ యూజీసీ వాళ్ళు తీసుకుంటేనే బెటర్ మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క కామెంట్స్ని కూడా, మీ ఒపీనియన్స్ని కూడా ఈ విషయంలో దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు ఈ ఎగ్జామినేషన్ యొక్క అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయకపోవడము, చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఖచ్చితంగా పోస్ట్పోన్ అయిపోతుంది. సో పోస్ట్పోన్ అయిపోతుంది అని వాళ్ళ మైండ్కి స్ట్రైక్ అయిన వెంటనే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో టువార్డ్స్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇంకా టైం ఉంది కదా మనం నేర్చుకుందాము అని.
సో ఇలా కాకుండా వీళ్ళు ప్రాపర్గా ఒక 1 వీక్ ముందు రిలీజ్ చేసినా కూడా ఇంత కన్ఫ్యూజన్ అరేజ్ అయ్యేది కాదు. సో ఫైనల్గా అడ్మిట్ కార్డ్స్ని రిలీజ్ చేసేసారు మై డియర్ ఫ్రెండ్స్. మీ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్. దీనిపైన క్లిక్ చేయండి, మీరు అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీరు ఇన్స్ట్రక్షన్స్ అని ప్రాపర్గా చదవండి. సో దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ జస్ట్ మీకు బ్రీఫ్ ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. కానీ మెయిన్గా ఏంటంటే సో మీరు అడ్మిట్ కార్డ్స్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది క్లియర్గా చూసుకుంటే చాలు. సో 83 సబ్జెక్ట్స్లో ఓఎంఆర్ షీట్ ద్వారా పెన్ అండ్ పేపర్ మోడ్లో, అంటే ఆన్లైన్ పద్ధతిలో కాదు, ఆఫ్లైన్ పద్ధతిలో ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి నేను మళ్ళీ సపరేట్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ పైన వీడియో వేస్తాను. సో ఖచ్చితంగా అది యూస్ఫుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో అప్ టు దిస్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లేదా మన ఇన్స్టిట్యూట్ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా లేట్ అయినా మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.